అస్సలాముఅలైకుం रहमतुल्लाहि वबरकातुहु। నేను జాఫర్ పులి ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని, మీ సోదరుణ్ణి। రాష్ట్ర రాజధాని విజయవాడలో నడిబొడ్డులో సమస్త ఆంధ్రప్రదేశ్లోని ముస్లిం సామాజిక వర్గానికి ప్రధానమైనటువంటి స్థలం ఇది ఒక హజ్ హౌజ్। ఈ యొక్క హజ్ హౌజ్ నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 2018లో శిలాఫలకం వేసి వదిలేశారు। కానీ ఇప్పటి వరకు హజ్ హౌజ్ నిర్మాణము ఇక్కడ జరగకపోవడం నిజంగా చాలా బాధాకరం। ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎన్నో వేల మంది హజ్ యాత్రికులకు పవిత్రమైనటువంటి హజ్ యాత్రకు బయలుదేరి వెళ్తారు। వారందరికీ కూడా ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ప్రాంతమైనటువంటి విజయవాడలో వారికి ఒక పర్మనెంట్ పాయింట్ను ఏర్పాటు చేయాలా। దాంతోపాటు కేవలం శిలాఫలకానికే పరిమితమైనటువంటి హజ్ హౌజ్ నిర్మాణం వెంటనే పునఃప్రారంభించాలనేసి నేను రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా। ఎందుకంటే ముస్లిం సామాజిక వర్గానికి ఎంతో పవిత్రమైనది హజ్ యాత్ర। ఆ హజ్ యాత్రకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఎంతో నియమనిష్టలతో వెళ్ళే హజ్ యాత్రికులు బస చేయాలన్నా, వారికి సంపూర్ణ వసతి కలగాలన్నా వారికి రాష్ట్ర రాజధాని ప్రాంతంలో వసతులు చాలా కరువయ్యాయి। కాబట్టి వెంటనే ఏదైతే శిలాఫలకంతో ముగిసిపోయినటువంటి ఈ యొక్క నిర్మాణం వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపి, అదేవిధంగా మైనార్టీ శాఖ మంత్రి గారు చొరవ చూపి వెంటనే ఇక్కడ హజ్ హౌజ్ నిర్మాణంని చేపట్టాలనేసి నేను రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక ద్వారా డిమాండ్ కూడా చేస్తున్నా। ముఖ్యంగా ఎంతోమందికి ఇక్కడ చూస్తే సువిశాలమైనటువంటి ప్రాంతంలో కేవలం ఇది ఒక శిలాఫలకానికే పరిమితమైంది, ఇలా కాదు। సంపూర్ణ ఒక సుందరమైనటువంటి భవనాల నిర్మాణం ఇక్కడ కావాలా। అదేవిధంగా రాబోయే తరాలకు కూడా ఒక మంచి అందుబాటులో ఉన్నటువంటి హజ్ నిర్మాణం ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముస్లింల పక్షపాతి అని చెప్పే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే చొరవ చూపి ఈ యొక్క హజ్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి మరో హజ్ యాత్రికులు ప్రారంభమయ్యే లోపల వారికి అందరికీ కూడా అందుబాటులో ఈ హజ్ హౌజ్ నిర్మాణాన్ని పెట్టాలనేసి నేను రాష్ట్ర